ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణ ప్రభుత్వ చేతికి హైదరాబాద్ మెట్రో రైలు చిక్కింది. ఎల్ఎన్టీ మెట్రోపై 100% ఈక్విటీ ప్రభుత్వానికి బదిలీ అయ్యింది. ఈ నెల 30న 15,000 కోట్ల డీల్ పూర్తికి నిర్ణయించారు. మెట్రో బోర్డులో కీలక అధికారులను ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ మెట్రో చైర్మన్ గా సిఎస్ రామకృష్ణారావుని నియమించగా మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ ను కొనసాగిస్తున్నారు. ఇక అలాగే మెట్రో డైరెక్టర్లుగా జయేష్ రంజన్, వికాస్ రాజ్, సుల్తానియా, డీజీపీ శివధర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో రైలు చిక్కింది. ఎల్ఎన్టీ మెట్రోపై 100% ఈక్విటీ ప్రభుత్వానికి బదిలీ అయ్యింది. ఈ నెల 30న 15,000 కోట్ల డీల్ పూర్తికి నిర్ణయించారు. మెట్రో బోర్డులో కీలక అధికారులను ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ మెట్రో చైర్మన్ గా సిఎస్ రామకృష్ణారావుని నియమించగా మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ ను కొనసాగిస్తున్నారు. ఇక అలాగే మెట్రో డైరెక్టర్లుగా జయేష్ రంజన్, వికాస్ రాజ్, సుల్తానియా, డీజీపీ శివధర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణుగోపాల్ అందుబాటులో ఉన్నారు. వేణుగోపాల్, హైదరాబాద్ మెట్రో రైలు ఇక పూర్తిగా ప్రభుత్వ పరం కానుంది. ఎల్ఎన్టీ మెట్రో రైలు వాటాను కొనుగోలు చేసేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెట్రో రైలు ఫేజ్ 1 ప్రాజెక్టు నిర్వహణలో ఇది అతిపెద్ద మార్పుగా కూడా చెప్పవచ్చు. ఎల్ఎన్టీ సంస్థకు చెందిన 100% ఈక్విటీ వాటా కొనుగోలు చేసి మెట్రోను పూర్తిగా ప్రభుత్వ సంస్థగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ఏర్పాటు అయినటువంటి హైదరాబాద్ మెట్రో రైలు ఇక పూర్తిగా ప్రభుత్వ పరం కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును పీపీపీ పద్ధతిలో చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెట్రోగా హైదరాబాద్ మెట్రో నిలిచింది. 2017 నుంచి మెట్రో సేవలు హైదరాబాద్ సిటీలో ప్రారంభమయ్యాయి. మొదటి దశలో మెట్రోను 69 కిలోమీటర్ల మేర ఎల్ఎన్టీ సంస్థ నిర్వహించింది. ప్రస్తుతం మెట్రోలో 4.5 నుండి 5 లక్షల మంది ప్రయాణికులు సరాసరిగా రోజులో ప్రయాణిస్తున్నారు. ఇక హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ చేయాలంటే మెట్రో అంతా ఒకే యాజమాన్యం కింద ఉండాలని కేంద్ర ప్రభుత్వ ఆలోచన మేరకు హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 ను పూర్తిగా ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలని ఇప్పటికే డిసైడ్ చేసింది. అందుకోసం ఉన్నతాధికారులతో కూడిన కమిటీలు పలు దఫాలుగా ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులతో అలాగే కేంద్ర రైల్వే విభాగం అధికారులతో చర్చలు జరిపింది. ఎట్టకేలకు పూర్తి స్థాయిలో హైదరాబాద్ ఎల్ఎన్టీ మెట్రో నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం పూర్తిగా తీసుకునేందుకు రెడీ అయింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏదైతే ఈ మెట్రో నిర్వహణ కోసం పలువురు అధికారులను కూడా నియమిస్తూ ఈ రోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక ఇందులో చూసుకుంటే ఈ మెట్రో రైలు సంబంధించి చైర్మన్ గా ఏదైతే మెట్రో రైలు నిర్వహణ కోసం ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన అధికారులు చూసుకుంటే చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు చైర్మన్ గా వ్యవహరించనున్నారు. అలాగే సర్ఫరాజ్ అహ్మద్ మేనేజింగ్ డైరెక్టర్ మెట్రో రైలు సంబంధించినటువంటి అధికారి. అలాగే వేణుగోపాల్, మెట్రో బోర్డులో కీలక అధికారులను నియమించడం మనం చూస్తున్నాం. అయితే ఎప్పటి నుంచి వాళ్ళు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది? దానికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఇప్పుడు వెలువడించే అవకాశం ఉంది అనుకోవచ్చు. అయితే మెట్రో రైలు సంబంధించి చూసుకుంటే ఈ నెల 30 తారీఖు నాటికి ఈ డీల్ ని కంప్లీట్ చేయాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నెల 30 నాటికి ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా పూర్తి కానుంది. ఇందుకోసం మెట్రో రైల్ యాజమాన్యానికి 15,000 కోట్ల రూపాయల డీల్ కూడా వివిధ రకాలుగా అందరితో చర్చించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి నిధులను సమకూర్చుకునేందుకు కూడా ఇప్పటికే ప్లాన్ రెడీ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే మెట్రో రైలు సంబంధించి చూసుకుంటే ఫస్ట్ ఫేజ్ దాదాపు 69 కిలోమీటర్ల మేర మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ఆ నిర్వహణ చేయాలి అంటే ఎల్ఎన్టీ నిర్మిస్తున్నటువంటి ఈ మెట్రో రైలుకి 15,000 కోట్ల రూపాయలు కొనుగోలు చేయాలని చెప్పి డిసైడ్ చేసింది. ఇందుకోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి 13,615 కోట్ల రూపాయలను ప్రభుత్వం రుణంగా తీసుకోనుంది. మరోవైపు ఈ రుణాన్ని కూడా 20 ఏళ్ల కాల పరిమితితో తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా గ్యారంటీ ఇస్తుంది. ఇక మరోవైపు ఈ ప్రాజెక్ట్ లో హెచ్ఎండిఏ కు కూడా కొంత వాటా కేటాయించారు. 1,385 కోట్ల ఈక్విటీ మొత్తాన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హైదరాబాద్ మెట్రో రైలుకు అందించనుంది. ఇక హైదరాబాద్ మెట్రోకు సంబంధించి చూసుకుంటే
యాజమాన్యం ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి యాజమాన్యం కొనసాగిస్తున్న పద్ధతిలోనే ఉద్యోగులను కూడా కొనసాగించాలి, అలాగే మెయింటెనెన్స్ కూడా అలాగే ఉండాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇందుకోసం మెట్రో రైల్లో పనిచేస్తున్నటువంటి 115 మంది ఉద్యోగులను ఏడాది పాటు అదే వేతనంతో కొనసాగించాలని కూడా డిసైడ్ చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం 24 కోట్ల రూపాయలను కూడా ప్రత్యేకంగా ఖర్చు చేయనుంది. అయితే ఏదైతే ఫస్ట్ ఫేజ్ సంబంధించి టేక్ ఓవర్ చేయడం వల్ల రెండో ఫేజ్ నిర్వహించేందుకు కూడా మార్గం సుగమం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా మెట్రో ఒకటే యాజమాన్యం కింద ఉండాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఫేజ్ 1 కూడా ఈ నెలాఖరు లోపు మొత్తం ఎల్ఎన్టీ నుండి రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేయనుంది. అంటే ప్రధానంగా ఏదైతే సర్వీసుల్లో మీరు ఇప్పుడే చెప్పారు ఆ పబ్లిక్ పార్ట్నర్షిప్ అధికంగా ఉంది హైదరాబాద్ లో అని చెప్తున్నారు. ఇంకా దాని ప్రకారం చూసుకున్నా మరి సర్వీసుల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా, లేదంటే ఇంతకు ముందు గతంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా అయితే కొనసాగుతుందో అలాగే కొనసాగుతుందా? అయితే ప్రస్తుతం యాజమాన్యం మాత్రమే మారుతుంది. ఇప్పటి వరకు ఎల్ఎన్టీ పరిధిలో ఉన్నటువంటి యాజమాన్య పరిధి మొత్తం కూడా ఇక ప్రభుత్వ పరిధిలోకి రానుంది. ఇందుకు సంబంధించి సేమ్ అలా ఉండేలా అంటే ఏదైతే ఎల్ఎన్టీ రన్ చేస్తున్నట్టుగా మెయింటెనెన్స్ ఉండేలా కూడా రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులను కంటిన్యూ చేయాలని, అలాగే ఏదైతే అవసరమైతే ఎల్ఎన్టీ సలహాలు సూచనలు కూడా వినియోగించుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. పబ్లిక్ కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెట్రో రైల్ ప్రయాణాన్ని నగరవాసులకు అందించాలనే ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. ప్రస్తుతం మెట్రో డైలీ నిర్వహణ పనులను టియోలిస్ అనే ఇంటర్నేషనల్ ఏజెన్సీ చేపడుతుంది. అయితే ఒకవేళ సిబ్బందిని మార్చాల్సి వస్తే మాత్రం హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీకి పూర్తి నిర్ణయాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో ఎల్ఎన్టీ యాజమాన్యం నుండి ఇక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చాక ఇందుకు సంబంధించి కార్యకలాపాలకు సంబంధించి హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ అలాగే ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు ప్రభుత్వం పూర్తి స్థాయి అధికారులను ఇచ్చింది. త్వరలోనే ఈ ఒప్పందం కూడా పూర్తి కాగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ బాధ్యతను చూసుకునేలా కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అందుకోసం ప్రత్యేకంగా ఇటు అధికారులను కూడా నియమించారు. ఏదైతే సిఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో చైర్మన్ గా ఇటు పలువురు విభాగాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులను భాగస్వామ్యం చేస్తూ వారందరినీ కూడా డైరెక్టర్లుగా నియమించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.